నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రాజేష్ చారి గారు, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. నమస్తే అండి. నమస్తే అండి. రాజేష్ గారు, మనకి అగోరాస్ గురించి ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం. ఒక అగోరా లేడీ, నేను అగోరాని, ఇవి అన్నీ పక్కన పెడితే, వాట్ ఈస్ ద కాంట్రవర్సీ అనేది మనం పక్కన పెడితే, అసలు ఈ అగోరాలు ఎవరు, నాగ సాధువులు ఎవరు, వీళ్ళ వెనకతలో ఉన్న రహస్యం ఏంటి అసలు? సో కాన్సెప్ట్ వైజ్ చాలా డీప్ స్పిరిచువాలిటీ. సో మనకి యాక్చువల్గా యూనివర్సల్ కాన్సెప్ట్ ఏదైతే మనం విశ్వం అనుకుంటున్నామో, ఈ యూనివర్సల్ కాన్సెప్ట్ తీసుకుంటే ఎంటైర్ ఇండియా ఏదైతే ఉందో మ్యాప్ మనం ఇప్పుడు చూస్తుంది, అఖండ భారతం, ఇప్పుడున్న మ్యాప్ కాదు, అఖండ భారతం కనుక తీసుకుంటే ఇట్స్ ద స్ట్రక్చర్ బాడీ ఆఫ్ లార్డ్ శివ. ఓకే, దానికి మీకు ఇంకా ఈజీ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. ఈవెన్ మీరు తర్వాత మన వ్యూవర్స్ కూడా చూడొచ్చు. మనకి డౌన్ వచ్చేసరికి ఏంటి, కన్యాకుమారి, రైట్? సో ఇక్కడ మనకి సెంటర్ లైన్ ఒకటి ఉంటుంది. మిడిల్ పార్ట్ ఈజ్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో ఏముంది, శివాలయం ఉంది. అక్కడ నుంచే టైం అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్గా కాలం అనేది అక్కడ నుంచే స్టార్ట్ అయింది. సో అక్కడ మనకి అందుకని అక్కడ కాళీమాత, కాలభైరవుడు అంటాం. సో కాలం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. లార్డ్ శివ దేనికి ఇండికేట్, పీస్. పీస్ అనేది మనం పర్సనల్ లైఫ్కి వచ్చినప్పుడు పీస్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎవరికైనా అంతమందినప్పుడే వస్తుంది, రైట్? సో మనిషి పుట్టుకలో కనుక మనం తీసుకుంటే డౌన్ నుంచి అప్ అంటారు, అప్ నుంచి డౌన్ అన్నారు కదా. కాబట్టి పుట్టుక నుంచి పైకి అంటే ఎప్పుడైతే ఆ జీరో అంటే డౌన్. సో అక్కడ నుంచి మనకి ఇప్పుడు రామేశ్వరం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తీసుకుంటే, మీరు ఇండియా మ్యాప్లో స్ట్రైట్ లైన్ తీస్తే అన్నీ మీకు శివాలయాలు కనబడుతూ ఉంటాయి. మధ్యలో సెంటర్ నుంచి మళ్ళీ పైన కేదారినాథ్, హిమాలయాస్, మళ్ళీ కిందికి వస్తూ ఉంటే అన్నీ కనబడతాయి. సైడ్కి వెళ్ళేసరికి శక్తిపీఠాలు ఉంటాయి మీకు. అదే అర్ధనారీశ్వర తత్వం, 2 sides. సో మైండ్ అనేది వచ్చేసరికి ఏమైంది, హిమాలయస్ అంటే మంచు, అక్కడ కంప్లీట్ పీస్. ఎవరికైనా జీరో, శూన్యంగా ఉంటుంది. ఈవెన్ అక్కడ మనకి బ్రీత్ కూడా అందని ప్లేస్ ఉంటుంది. అంటే అక్కడ ఏంటి, కంప్లీట్ శూన్యం, బ్రీత్, ఆక్సిజన్ అందదు. సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తీసుకుంటే, ఇంతకుముందు ఉన్న జట అంటారు కదా లార్డ్ శివవి, అవే ఇప్పుడు పక్కన ఉన్న కంట్రీస్ మిస్ అయిపోయినవి. సో ఇటువైపు మళ్ళీ ఇటు నేపాల్ ఇవన్నీ వచ్చేవి అన్నట్టు. హెడ్ పార్ట్ ఈస్ ద కాశ్మీర్ అండ్ కేదార్నాథ్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో విజువలైజేషన్ ఉంటుంది ఎవరైతే లార్డ్ శివాని ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి మాత్రమే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, సో శివాలో పార్ట్ అంటారు. ఈవెన్ సద్గురు కూడా చెప్తారు. సో దేవుడిలో మీరు ఒక పార్ట్, అంగం అవ్వడం అంటారు. అంటే బాడీలో మీరు ఒక పార్ట్. ఎవరి ఫీలింగ్ అయితే నేను దేవుడిలో ఒక భాగం అని ఫీల్ అవుతారో, సో వాళ్ళకి మాత్రమే ఇలాంటి ఆలోచన వస్తుంది. అఘోరాలు, నాగసాధువులు అవ్వాలనే ఆలోచన వస్తుంది. అంటే దేవుడిలో నేను ఒక భాగం అంటే నథింగ్ బట్ వాళ్ళు కూడా ఏం ఫీల్ అవుతారో, అహం బ్రహ్మాస్మి అంటే నేనే దేవుణ్ణి. ఎందుకు, నేను దేవుళ్ళో ఒక చిన్న పార్ట్ని. ఆ పార్ట్ కూడా దేవుడిదే కదా, కాబట్టి నేను దేవుణ్ణే. సో వాళ్ళు ఎప్పుడు అలాగే ఫీల్ అవుతారు. అలా ఫీల్ అయ్యి చిన్న పార్ట్ పెద్ద పార్ట్లోకి మిళితం అవ్వాలంటే, ఒక చిన్న, ఎలా చెప్పాలి, చిన్న పార్ట్కి వెళ్ళి ఒక పెద్ద పార్ట్లో మిక్స్ అయిపోవాలి. అందుకని ఈ చిన్న పార్ట్ ఎవరైతే నేను దేవుణ్ణే, సో నేను వెళ్ళి ఆ పరమశివుడు అంటాం. పరమ అంటే మోర్ దాన్, మహాదేవ అంటాం. దేవుడు అన్నాం, మహాదేవుడు అంటాం. అంటే ఎవరైతే అఘోరా లైక్ నాగసాధులు వీళ్ళు అనుకున్నామో, ఎస్పెషల్ అఘోరాస్, వీళ్ళు నేను దేవుణ్ణి అనుకుంటారు. మరి దేవుడు ఎందులో కలవాలి, మహాదేవుడిలో కలవాలి. కాబట్టే వీళ్ళు శివుడి కోసం తపస్సు చేస్తారు. మళ్ళీ వీరు శివుడిని మనం చేస్తున్నట్టు తపస్సు చేయరు. ఎందుకు, స్టార్టింగ్ పాయింట్లో మనం చెప్పుకున్నాం ఏంటి, కాల ఎక్కడ, మళ్ళీ కాలభైరవుడు. సో వీళ్ళు ప్రేయర్ చేసేది లార్డ్ శివ రూపం కాదు, కాలభైరవ రూపం. సో కాల అనగానే మనకి, సో ఆ కాలాన్ని కంప్లీట్ మార్చే శక్తి ఉన్న దేవుడు. సో లార్డ్ శివ ఈజ్ నాట్ ఓన్లీ ద పీస్ ఆఫ్ లార్డ్ శివ, దెర్ ఇస్ సో మెనీ ఫార్మ్స్ ఉంటాయి అన్నట్టు. ఇట్స్ అ హ్యూజ్ సబ్జెక్ట్ ఇది. సో ఆ కాలభైరవుడి రూపంతో ఉన్న శివుడిని పూజిస్తూ
ఆ శివుడిలో ఐక్యం కావాలి. మళ్ళీ ఇక్కడ మీరు క్వశ్చన్ వేయచ్చు, ఎందుకు కాలభైరవుని అడగాలి, డైరెక్ట్ శివుణ్ణి అడగొచ్చు కదా, వీళ్ళు శివుణ్ణే పూజించవచ్చు కదా, ఏదైతే మహారూపం ఉందని. మనం కాశీ అంటే ఏమంటాం, పెద్ద పుణ్యక్షేత్రం. కనీసం కాశీలో వెళ్ళి చనిపోవాలని కోరిక చాలా మందికి ఉంటుంది. ఈవెన్ చాలా మంది దాన సంస్కారాలు కాశీలో చేయాలని ఉంటుంది. కనీసం వేరే చోట చనిపోయినా ఆ అస్థికలైనా తీసుకెళ్లి కాశీలో కలపాలంటారు. సో అప్పుడే శివుడిలో రియల్గా ఐక్యమైనట్టు. సో చాలా మంది చనిపోతే శివైక్యం చెందారంట, అంటే శివుడిలో కలిసిపోయారు అని. సో వీళ్ళ బిలీవ్నెస్ ఏంటి అంటే, వీళ్ళ బిలీవ్నెస్ కాదు, అందరి బిలీవ్నెస్ ఏంటంటే, శివుడికి సంబంధించిందంతా డిసిజన్ మేకర్ ఆర్ ఎంట్రీ పాయింట్ ఈజ్ కాలభైరవ. కాబట్టి కాశీలో ఫస్ట్ కాలభైరవునే పూజిస్తారు. ఈవెన్ మన శివాలయాల్లో కూడా మనం ఫస్ట్ శివుణ్ణి పూజించొద్దు, ఫస్ట్ కాలభైరవుడికే నమస్కారం చేయాలి. సో వన్స్ కాలభైరవుడి పర్మిషన్ వచ్చాక, శివుడు అంటే మనం ఏమంటాం, త్రినేత్రం త్రిశూలం అంటాం, అంటే ఎనర్జీ. ఈ సోకాల్డ్ ఇంగ్లీష్ లా ఆఫ్ అట్రాక్షన్ పాయింట్ అది. ఇక్కడ కూడా శివాలయంలో ఫస్ట్ ఏం చేయాలంటే కాలభైరవునికి నమస్కారం చేయాలి. సెకండ్ ఎవరికి చేస్తాం, శివుడికి కాదు, నందికి చేస్తాం. బికాస్ దీస్ పీపుల్ ఆర్ మెయిన్ సెక్యూరిటీ పర్సన్. ఇంగ్లీష్ వర్డ్లో చెప్పాలంటే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ హౌ కెన్ యూ ఎంటర్ ఇన్. సో అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు కాలభైరవుడినే పూజిస్తారు. ఎందుకు, తను ఓకే అనగానే వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, ఏదైతే స్మాల్ పార్టికల్ అనుకున్నారో వీళ్ళు లార్జ్ పార్టికల్లో మిక్స్ అయిన ఫీల్ని అనుభూతి పొందుతారు. అందుకనే వాళ్ళు కాలభైరవుడికి సంబంధించిందే పూజ చేస్తారు. అందుకనే వీళ్ళు డే టైం కంటే నైట్ టైంలో పూజ చేస్తారు. బికాస్ కాలభైరవుడికి సంబంధించి నైట్ పూజస్ ఉంటాయి. సో కాశీ లాంటి పుణ్యక్షేత్రం వెళ్ళినప్పుడు వీళ్ళు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. అందుకని ఆ రీజియన్లోనే ఎక్కువ తిరుగుతూ ఉంటారు. సో అలా వీళ్ళు వాళ్ళని వాళ్ళు భగవంతుడిగా అనుకొని కాలభైరవుని పూజిస్తూ, కాళీమాత కరుణ కావాలి. మళ్ళీ ఇట్స్ అ హ్యూజ్ సబ్జెక్ట్ నేను చెప్పినట్టు. సో అంత ఈజీ అండర్స్టాండింగ్ కాదు. అండ్ సేమ్ టైం మనం ఆయన్ని ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఆయన నడిచిపోతాయి. అందుకని వాళ్ళు మోర్ పవర్ఫుల్గా ఉంటారు. సో అలా వాళ్ళు ఫీల్ అవుతూ చేస్తూ ఉంటారు. ఇది మళ్ళీ అందరికీ రాదు. ఈవెన్ ఇవన్నీ చూసి నేను చేయాలి అనుకున్నా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత పర్మిషన్ రాదు. కేవలం కొద్ది మందికి మాత్రమే ఆ కృప దొరుకుతుంది, వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. సో మెనీ పీపుల్ వెళ్ళి ట్రై చేసి డ్రాప్ అయ్యి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, అసలు రారు. లార్డ్ శివ మీన్స్ ద ఎండ్ పాయింట్. సో కాబట్టి వాళ్ళకి డిఫరెన్స్ ఉండదు, ఇది శివమా మనిషి డజంట్ మ్యాటర్. వాళ్ళకి ఏంటి, తన దగ్గరికి అంటే మహాదేవుణ్ణి రీచ్ అవ్వడానికి ఏవేవైతే ఆప్షన్స్ ఉంటాయో ఆ ఆప్షన్స్ అన్నిటినీ వాళ్ళు త్రూ కాలభైరవ సాధన చేస్తూ ఉంటారు. ఓకే. సో అది కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్ అండ్ హ్యూజ్ సబ్జెక్ట్. చాలామంది పొలిటీషియన్స్ వాళ్ళతో పూజలు చేయించుకుంటారు, స్పెషల్ పూజస్. ఎందుకు, వాళ్ళకి ఆ ఎనర్జీస్ ఎక్కువ కావాలని, శక్తి ఎక్కువ కావాలి, కాలభైరవుడి నుంచి శివుడి కృప కావాలని చెప్పి చేసుకుంటూ ఉంటారు. సో మన సౌత్ ఇండియాలో ఎక్కువ లేదు, కానీ నార్త్ ఇండియా అండ్ ఈస్ట్ ఇండియాలో వాళ్ళు ఎక్కువగా చేస్తారు మనకంటే. ఓకే రాజేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.